నాల్ముచ్చోడు నాలుగూర్లకు చేటు నాలి నాలి మాట్లాడి నాలి నాలిగా తిరుగుతున్నాడంటే వాడు పెద్ద ఉపాయంతోనే ఉంటాడు. సందు చూసి సప్పట్లు కొట్టి ఈలలు కొడతాడు. అనుకున్న పని గానిచ్చి ఎవ్వరికి అనుమానం రాకుండా చూసుకుంటాడు. గబగబా మాట్లాడేటోనికంటే సైలెంట్ కిల్లర్ గాళ్ళు మస్తు డేంజర్ కదా. అయితే ఇప్పుడు ఇదంతా ఎందుకు చెబుతున్నా, ఎవడు ఏం చేసిండు అంటారా? అయితే సీదా ఈ వార్త చూసేయండి. ఇక్కడో తాత మెడల తువ్వాలేసుకొని బ్యాంకుల పైసలు ఎత్తుకునేటందుకు తిప్పలు పడుతున్నాడు కదా. అదే తాతను ఫాలో అవ్వకుంటా కాలుగాలిన పిల్లి లెక్క తాత చుట్టూ ఎట్లా తిరిగి ఎట్లా మాటలు పెడతాడో చూడుండ్రి. తాతం వీని నాల్ముచ్చు నాలక మీద వాతలు పెట్ట చూసినారులా. పాపం ముసలాయన బ్యాంకుల పైసలు తీసుకుంటే తక్కువ వస్తాయని ఈ గోషిగాడు తీసుకొని నేను లెక్క పెడతానని ఇట్లా బయటికి పోయి ముసలాయనకు కనపడకుండా జేబులేసుకొని తక్కువ వచ్చినాయని పత్తా లేకుండా పోయిండట. ముసలాయన లెక్క పెడితే 20,000కు 13,000 ఉండేసరికి మీ దగ్గరికి వస్తే మీరేం చేసిండ్రు సారు? మేము సీసీ కెమెరాలు అబ్జర్వ్ చేసి మిగతా రద్దీ ప్రాంతాల్లో సెట్ చేయగా ఒక వైన్ షాప్ దగ్గర తిరుగుతూ ఉంటాం గమనించి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత అతను పట్టుకొని పోలీస్ స్టేషన్ లో అప్పగించడం జరిగింది. ఇన్నరు కదా ఇదట అసలు ముచ్చట. అరే మేం కరెక్టే ఇస్తమి అట్లెట్లా అయ్యింది అని సీసీ ఫుటేజ్ చెక్ చేస్తే వాని భాగోతం బయటపడ్డదట. వైన్ షాపు దగ్గర దాగుతూ కూసుంటే పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిండ్రట. కేసు పెట్టి లోపటేసిండ్రు. కానీ అవురా వారి ఇసుక వెంకటేశం గింతనన్న సిగ్గులేదారా? పాపం ముసలాయన దగ్గర ఎట్లా పైసలు దొబ్బాలనిపించిందిరా. గింతనన్న సిగ్గు లేదు. మళ్ళా ఎట్లా బొంకుతున్నాడు చూడు. ఇంతకు ఎక్కడ జరిగిందో చెప్పలేదు కదా. కరీంనగర్ జిల్లా వేములవాడ యూనియన్ బ్యాంకుల తాత పేరు మాణిక్యమట. ఓ జనాలు జర ఇసొంటోళ్లతోని పైలంగుండుర్రి సరేనా?